జనగామ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని బచ్చనపేట సర్పంచ్ అలవాల నరసింగరావు అన్నారు. బచ్చనపేట మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అలవాల ఎల్లయ్య పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు. గత 35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తనకు ఎలాంటి పదవులు దక్కలేదని మాట్లాడడం సరికాదన్నారు. గతంలో అనేకసార్లు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అతనికి అండగా ఉంటూ అనేక పదవులను ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జంగిటి నరేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. అలవాల ఎల్లయ్య గారు నా మీద చేసిన ఆరోపణ కరెక్ట్ అయిన ఆరోపణ కాదు. గతంలో నేను 2 సార్లు వార్డు నెంబర్ చేసినాను. అదేవిధంగా నా కుటుంబ నేపథ్యమే కాంగ్రెస్ నుంచి వచ్చింది. నీవు వార్డు నెంబర్ గెలిచిన నుండి అప్పటి నుండి నీ వెనకాల ఉండి 2 దండగా నిలిచి నేను గెలిపించుకుంటూనే వస్తున్నా. వార్డు నెంబర్లో గెలిపించింది నేనే, ఎంపీసీలో గెలిపించింది నేనే. దాన్ని దృష్టిలో పెట్టుకొని నా గెలుపును జీర్ణించుకోలేని నువ్వు హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతున్నావు. నాకు హైకమాండ్ నన్ను ఆశీర్వదించి నన్ను టికెట్ ఇచ్చి నన్ను ఊరికి పరిచయం చేసి నన్ను ఆశీర్వదించి టికెట్ ఇస్తే నన్ను ఒడగొట్టే ప్రయత్నం చేసినావు. నిజంగా నువ్వు కాంగ్రెస్ కార్యకర్తగా అయితే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అని అనుకుంటే గత 30 సంవత్సరాలుగా పార్టీలు అనుభవిస్తున్న వ్యక్తిగా అయితే నిజంగా హైకమాండ్ చెప్పిన విషయానికి నువ్వు ఎందుకు కట్టుబడి ఉండవు? హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి నువ్వు ఎందుకు ద్రోహం చేస్తావు? నువ్వు ఎందుకు కట్టుబడి ఉండవు? ఈరోజు కనుక నేను ప్రజలు ఆశ్రయించి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ ఊర్లో ఉన్న మేధావులు, అదేవిధంగా స్థానిక ఓటర్లు, నా శ్రేయభిలాషులు అందరూ మూకుమ్మడిగా ఏకమై నన్ను గెలిపించారు.